అందరికీ నమస్కారం. సునీ బ్లాగ్స్కి మీకు స్వాగతం. నేను మీ సునీతని. ఇక్కడ కనిపిస్తున్నాయి నా చేతిలో ఉన్నవన్నీ ఏమిటా అని అనుకుంటున్నారా? చెప్తాను అదంతా చెప్తాను ఇప్పుడు క్లియర్గా. మా ఇంటి పక్కన వాళ్ళు అమ్మవారి పండుగ చేస్తున్నారు. మన ఇంటి పక్కన పండుగ అయితే మన ఇంట్లో కూడా పండుగ అయినట్టే కదా. ఆ పూజ కోసమే ఇంత అడవుడి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఘటాలు అంటారనమాట. అమ్మవారి స్వరూపాలుగా మేము జనరల్గా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇలా పూజ చేస్తుంటారనమాట. వీళ్ళు పూజ కోసం 9 ఘటాలు ఇలా పెట్టుకున్నారు. ఇలాగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలా తయారు చేస్తారనమాట. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అందగా పక్కింటి వాళ్ళు అన్నావు, అడావుడి అంటే నీదే అని అనుకుంటున్నారా? అంటే అన్ని ఘటాలు అన్ని సామాన్లు సరిగ్గా వెళ్ళినాయా లేదా అని చెప్పేసి ఒక్కరితో ఇలా చేయిస్తానండి. ఒక్కరు చేస్తే అన్ని గుర్తుగా చేస్తాం కదా అని చెప్పేసి ఆ డ్యూటీ నేను తీసుకున్నాను ఇవాళ. అన్ని దాంట్లో జాకెట్టు అవి సర్దుతున్నానండి. 9 కుండల్లో అంటే అవే ఘటాల్లో 9 జాకెట్ ముక్కలు అలాగా రెడ్ పీసులు తీసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి, ఇప్పుడు ఒక్కొక్క ఘటంలో 2 చొప్పున తమలపాకులు వేస్తున్నాను నేను. అలాగే అన్ని ఘటాల్లో వేసేయాలి గుర్తుగా అనమాట. లైన్గా పెట్టుకుంటే మనకు అవుతుంది కదా అని చెప్పి నాకు వాళ్ళు పక్క వాళ్ళు అలా అందిస్తుంటే నేను అలా వేస్తున్నాను. ఇప్పుడు తమలపాకులు వేసాను కదండి, అన్నింట్లో చెక్క వేస్తున్నాను అనమాట. 2 చొప్పున. అంటే ఈ పూజ కోసం అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే మా దగ్గర ఎలా చేస్తామన్నది నేను చూపిస్తున్నాను చిన్న వీడియో తీసి. ఇదిగోండి, ఇప్పుడు అన్నిట్లో తమలపాకులు చెక్క వేసాను కదా. ఫస్ట్ అరటిపళ్ళు ఏ కుండలో అయితే అదే ఏ ఘటంలో అయితే వేస్తామో కొంచెం బాగా దండం పెట్టుకొని, అంటే ఈ పూజ సక్రమంగా అయిపోవాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా అని చెప్పేసి దండం పెట్టుకొని వేయమని చెప్పారు నాకు. ఎవరైతే ఈ ప్రాసెస్ అంతా చేస్తాం వాళ్ళు అలాగ దండం పెట్టుకుంటారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 3 చొప్పున గాజులు వేస్తున్నాను నేను. చూడండి, గాజులు వేస్తున్నాను. తర్వాత కాయిన్స్ ఇస్తున్నారు నాకు, కాయిన్స్ వేయమని. అవి కూడా అన్నిట్లో వేస్తున్నాను అన్నమాట. మధ్యలో కాయిన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి కొన్నిట్లో గాజులు వేయడం మర్చిపోయాను కదా, అవి కూడా వేసేసాను అన్నిట్లో. ఇప్పుడు అగోండి, అన్నిట్లో కూడా కాయిన్స్ వేస్తున్నాను నేను. అలాగా ఒక్కరు చేస్తే గుర్తుగా చేస్తారు, దేంట్లో ఏమేసామా అన్నది గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఒక్కరి చేతిలో ఇలా చేయిస్తారు అనమాట. అదిగోండి, అన్నిట్లో కాయిన్స్ వేస్తున్నాము. అన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని వేస్తున్నాను అనమాట. అగోండి, ఇందాక కొన్నిట్లో అరటిపళ్ళు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ కొన్నిట్లో అరటిపళ్ళు వేస్తున్నాను నేను. అంటే అందులో ఏం లేకపోయినా మళ్ళీ దేవుడు కదా అని చెప్పేసి ఒక్క కుండలో మట్టికి ఒక పెడ అరటిపళ్ళు వేయాలి. పెడ అరటిపళ్ళు వేసిన తర్వాత ఒక కొబ్బరికాయ వేయాలండి. ఒక్క కుండలో మాత్రమే ఇవి వేయాలి. తర్వాత అమ్మవారికి నల్ల పూసలు వేస్తున్నాను అనమాట. ఇంకా మిగతా ఎక్కడెక్కడ బ్యాలెన్స్ నేను అరటిపళ్ళు వేయలేదో వాటి అన్నిటి కోసం మళ్ళీ అరటిపళ్ళు వేసేసాను. ఇప్పుడు ఇదిగోండి, పసుపు కుంకుమ వేస్తున్నాను అన్నిటిలో నేను. పసుపు కుంకుమ అన్ని ఘటాల్లో వేయాలన్నమాట. అందుకే గుర్తుగా ఒక్కలతో వేయిస్తారు. అంటే నేనే ఇప్పుడు వేస్తాను కానీ ఎవరైనా అలా చేయొచ్చు. నేను కూర్చొని చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, అన్నిట్లో పసుపు కుంకుమ ఇలాగ వేయాలి. ఏ ఒక్క దాంట్లో ఏమీ తగ్గకూడదు అన్నమాట. అన్నిట్లో అలా వేసాక ఇదిగోండి, ఇందులో కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలా పెట్టాం కదా ఒక్క ఘటంలో. నెక్స్ట్ ఇంకో ఘటంలో పప్పు అన్నం ఇంకా ముద్దపప్పు చేస్తాము, కొంచెం పరవన్నం చేస్తారనమాట. పరవన్నం, చప్పడపప్పు, అన్నం వేసాము. తర్వాత అన్ని ఘటాల మీద ఇలాగ మూతలు పెట్టేస్తాం అనమాట. అన్నిట్లో ఇలాగ మూతలు పెట్టాం. ఆ మూతల పైన ఇలాగ పసుపు ముద్ద అంటే ముద్దలాగా చేసి పసుపు ముద్దను పెట్టాలి. ఆ ముద్దని గట్టిగా అదిమి పెట్టాలి, ఎందుకంటే దీనిపైన ఇప్పుడు దీపం పెడతాం. అందుకోసం అది అసలు జారకుండా అలాగ అదిమి పెడుతున్నాను నేను. చూడండి, ఇలా పెడితే కొంచెం అదే డ్రై అయిన తర్వాత పడిపోకుండా ఉంటుంది, ఎండ కదా అని చెప్పేసి అన్నిట్లో అలా పెట్టేయాలి. అగోండి, ఆ పెట్టిన పసుపు ముద్ద మీద కుంకుమ పెడుతున్నాను నేను. ఇప్పుడు అన్నింటి మీద కుంకుమ బొట్లు పెట్టేయాలి. ఇలా సైడ్ మన ఇష్టం, అది సోయింగ్ కోసం. పైన మట్టికి కంపల్సరీగా పెట్టాలి. ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు, దానిదేముంది, టైం ఉంటే. వాళ్ళు అలా పెట్టమని చెప్పాను, నాకు పెట్టాను అనమాట. అగోండి, దీపం పెట్టాను పైన ప్రమిదతో
దీపం పెట్టాము. అన్నీ మట్టివి కొత్తవి తీసుకోవాలి ఈ సామాన్లు అన్నీ అన్నమాట, ఈ పూజ కోసం వాడేవి. అలాగా అన్నింట్లో అలా పెట్టేస్తున్నామండి. ఆ పూజ ఎవరింట్లో అయితే చేస్తున్నామో వాళ్ళతో ఫస్ట్ దీపం వెలిగిస్తున్నాం అన్నమాట. తర్వాత నేను వెలిగించేసాను మామూలుగా. ఇంకా వాళ్ళు ఒక 3 వెలిగించేసిన తర్వాత మిగతావన్నీ కుక్కలవి వెలిగించేస్తున్నాం అక్కడ. ఇవన్నీ 9 వెలిగించిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ 9 ఇలా పెట్టిన తర్వాత ఇలా ఉంచుతాం కదా ఇంట్లో, ఒక గంటన్నర ఉంచాలి. మన టైం బట్టి మినిమం గంట ఉంచాలి. ఆ గంట సేపు ఈ దీపాలన్నీ ఎలగాలి, అలాగా ధూపం ఇవ్వాలి. ఇగోండి గంట తర్వాత ఇలా గెటప్ మార్చేస్తాం మేము, మార్చేసుకొని అది తీసుకొని గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అగోండి ఆ పూజ కోసం అవన్నీ అయిపోయి మేకను అక్కడ బలిస్తారు అమ్మవారి దగ్గర అన్నమాట. ఇగోండి అందరం కలిసి వెళ్తున్నాము. అది మేక, ఈ ఘటాలు, ఇవంతా డప్పులు, మేళాలు. నేను ఆ సౌండ్స్ కొంచెం తీసేసాను, బాగా ఎక్కువ ఉందని చెప్పేసి. ఇలా ఘటాలు అందరం పట్టుకొని ఊరందరం కలిసి ఇలాగ వెళ్తామన్నమాట. ఇదిగోండి ధూపం చెప్పాను కదా, పక్కన ధూపం అలా కంటిన్యూగా ఉండాలి, పైన దీపం ఉండాలి. ఇంకేసి దీపం అనుకోండి కొండ ఎక్కినా సరే మళ్ళీ మధ్యలోనే మనం వెలిగించుకోవాలన్నమాట. ఈ ధూపంతోని దీపంతోని దేవుడు ఇలా వెళ్ళాలి. ఇంకోండి నా పక్కన ఎల్లో కలర్ శారీ కట్టుకుని ఉన్నారు కదా, ఆ వాళ్ళదే ఈ పండుగ. అలా వెళ్ళాలి ఊరంతా. అంటే ఇది ఒక్కల పండుగ కాబట్టి ఈ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతుంది. అదే ఊర్లో పండుగ అయితే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి రోడ్ ఎక్కాం కదా, అక్కడ ఏమైనా నడుస్తారు ఎవరైనా అంటే చెప్పలేం కదా ఏటనేది. మంచిగా వెళ్ళాలి దేవుడు కదా అని చెప్పేసి అందరూ కాళ్ళు కడుగుతున్నారు అక్కడ పక్కన అనమాట. అలా కడిగితే మంచిది, దేవుడు కదా అవంతా అని చెప్పేసి కాళ్ళు కడిగిన తర్వాత నా దీపం కొంచెం ఇదైనట్టుగా ఉంది, ఒత్తు లోపలికి వెళ్ళిపోయింది. ఇగోండి ఈవిడ వెలిగిస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు ఎవరైతే కాళ్ళ దగ్గర నీళ్ళు వేస్తారో ఆవిడ అందరికీ బొట్లు పెడుతున్నారు దేవుళ్ళు అనుకొని చెప్పేసి. ఆ ఘటాలకి బొట్లు పెడతారనమాట, మనకు కూడా పెడతారు. అలాగే వెళ్తున్నామండి. అగోండి ధూపం చెప్పాను కదా, చెప్తున్నా అనుకోవద్దు, ధూపం అలా వేస్తూనే ఉండాలి కంటిన్యూషన్గా. ధూపం దీపంతోనే వెళ్ళాలి దేవుడే, అక్కడ గుడి ఇంటి దగ్గర నుంచి గుడి వరకు అలా నడవాలి చెప్పులు లేకుండా. అంటే చెప్పులు లేకుండే ఇక్కడ నేను ఘటన తీసేసాను కదా, ఎవరైతే పూజ చేయించుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చాను. మీరే కదా పూజ, కొంచెం ఈ గుడి చుట్టూ అయినా నడవండి చెప్పేసాను కదా, వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడే గుడి దగ్గర మ్యాట్ అనేసారు, వంటలు భోజనాలు అన్నీ ఇక్కడే ఆల్రెడీ వంటలు అవుతున్నాయి. ఇగుండి చెప్పాను కదా దీపం ఉండాలని చెప్పేసి వాళ్ళకి దీపాలు వెలిగిస్తున్నాను నేను. ఇలాగ ఇక్కడ వెనకాల ఒక అబ్బాయి దేవుడు వచ్చిందనమాట. అంటే ఏమైనా తప్పులున్నా ఒప్పులున్నా ఏమున్నా చెప్తారు, వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది ఏమైనా మనం తప్పు చేసామా. పూజలు అంటే తప్పు అంటే ఏమైనా దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో ఏమైనా వేయడం మర్చిపోయామా, ఇల్లు పెట్టలేదు అది పెట్టలేదు అని చెప్తారనమాట. అలాగా వాళ్ళ రూపంలో అమ్మవారు వచ్చి అందరికీ దీపాలు వెలిగిస్తున్నాను నేను. ఇదిగోండి ఈ అబ్బాయి ఆ పండగ తాలిక అబ్బాయే, వాళ్ళ ఇంట్లో అబ్బాయి. ఈ అబ్బాయికి ఇమ్మని అమ్మాయికి చెప్పాను నేను. వాళ్ళు తిరుగుతారు మొత్తంగా 3 సార్లు తిరగాలి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, ఆ ఘటాలు పట్టుకోవాలన్నమాట. మేమందరం కూడా నడుస్తాం వాళ్ళతో పాటు, మేక అన్నీ నడుస్తాయి, డప్పులు అందరూ. మళ్ళీ నాకు ఇచ్చారండి లాస్ట్లో, నేను తీసుకొని దేవుడి దగ్గర పెట్టేద్దామని చెప్పి నేను తీసుకున్నాను ఇక్కడికి. అదిగోండి పైన దీపం చూసారా అలా వెళ్తుంది, కంపల్సరీగా అలాగే వెళ్ళి ఉండాలి లాస్ట్ వరకు. మనం అక్కడ పెట్టాను ఇదిగోండి అమ్మవారు మోసుకొని పాటలు. ఇదిగోండి మేము తెచ్చిన ఘటాలన్నీ ఇలాగ 9 ఇక్కడ పెట్టేసాను అనమాట. అమ్మవారి పాలంతా పెట్టేసాను కదా. ఇదిగోండి మేక తెచ్చాం కదా ఇందాక, అది కట్ చేస్తాం. నేను కూడా కట్ చేయడానికి సాయం చేస్తున్నాను అన్నమాట ఇక్కడ కొంచెం సరదాగా, మనోళ్ళే కదా అందరూ అని చెప్పేసి అలాగే జోక్స్ వేసుకుంటూ మటన్ కట్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి వంటలు రెడీ అయిపోయి పరవన్నం, బూర్ చేశారు, బిర్యానీ చేశారు, వంటతన్ని పెట్టారనమాట కచ్చంబద్దాంతో. ఇదిగోండి ఇందాక కట్ చేసిన మటన్ కర్రీ, ఇది వైట్ రైస్, ఇంకా సాంబారు, పెరుగు అన్నమాట. అంటే సింపుల్గా మెనూ అనమాట. నేను తినేస్తున్నాను ఇక్కడ, భోజనం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.